హాయ్ ఫ్రెండ్స్, నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించినటువంటి 17వ వెంచర్ ఈరోజు మార్చి 2 లాంచ్ అవుతుందండి. ఈరోజు మనం చూస్తున్నాం ఇక్కడ అంతా కూడా ఇదంతా లాంచింగ్ కోలాహలమే. ఇక్కడ చూసారండి ఎన్ని వెహికల్స్ వచ్చాయి. సో నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించినటువంటి 17వ వెంచర్ మార్చి 2 లాంచింగ్ అండి. దీనికి ఈ వెంచర్కి సంబంధించి ఇది టోటల్గా 120 ఎకరాలు. దీనికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ మనం ఫిబ్రవరి 17 ఇవ్వడం జరిగింది. సో ఆల్మోస్ట్ మనకు లాంచింగ్ బిఫోరే వెంచర్ కూడా 90% క్లోజ్ అవ్వడం జరిగిందండి. సో ఈ వెంచర్ ఆనుకొని మనకు 10వ వెంచర్ వేయడం జరిగిందండి. మీకు గత వీడియోలో కూడా మేము చూపించడం జరిగింది. 10వ వెంచర్ వచ్చేసి మనకు పక్కనే ఉంటుందండి. అక్కడ ఇదంతా కూడా మనకు 10వ వెంచర్ దాదాపు 130 ఎకర్స్ అండి. ఇది నా బ్యాక్ సైడ్ అంతా కనిపించేదంతా కూడా 130 ఎకర్స్ అనమాట. ఇది 130 ఎకరాలు గత సంవత్సరంలో వేయడం జరిగింది. సో అక్కడ కూడా మన గ్రోతింగ్ అనేది కూడా మీకు లాస్ట్ వీడియోలో చూశాను, మీకు చూపించడం జరిగింది. ఇదేంటంటే మనకు ఇది టోటల్గా మనకు 2 నేషనల్ హైవేస్కి మధ్యలో ఉంటుందండి. నేను గత వీడియోలో పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది. 2 నేషనల్ హైవేస్ అంటే ఒకటి హైదరాబాద్ నేషనల్ హైవే, సెకండ్ విజయవాడ నేషనల్ హైవే. 2 నేషనల్ హైవేకి జస్ట్ మధ్యలో ఉంటుంది, 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. నాగార్జున సాగర్ రైట్ కాలువ కుడి కాలువ కానుకొని 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ వెంచర్ అనేది. శ్రీశైలంకి వచ్చేసి మనకు దాదాపు 70 కిలోమీటర్స్ నియర్ బై ఉంటుంది. మనకు ఇక్కడ నుంచి మనకు 5th వెంచర్ వస్తుందండి, తంగిరాల విజయవాడ హైవేలో వస్తుంది. అది వచ్చేసి 470 ఎకర్స్ అనమాట. ఇక్కడ నుంచి 25 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో మనకి ఇదేంటంటే ఎర్రచందనం పంట అనేది ఈ భూమండలంలో ఎక్కడ కూడా పండదు. కేవలం నల్లమల ఫారెస్ట్ శేషం అడవుల్లో మాత్రం పెరుగుతుందండి. సో నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఈ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఎర్రచందనకు సంబంధించినటువంటి వ్యవసాయ రంగంలో అగ్రగామి సంస్థ. రారాజు అనే చెప్పుకోవచ్చు. వృక్షజాతిలో రారాజు వృక్షం ఏదైనా ఉందంటే అది ఎర్రచందనం మాత్రమే అండి. కంపెనీల్లో కన్నిటికి ఎర్రచందనం వ్యవసాయ కంపెనీల్లో కన్నిటికి రారాజు నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ చూసారండి, మేము చూడండి మీకు లేఅవుట్ కూడా చూపించడం జరుగుతుంది. సో ఇదంతా కూడా మనకు 130 ఎకరాలండి 10వ వెంచరు. దీని ఆనుకొనే మనకు వెంచర్ స్టార్ట్ అయింది. ఇదంతా మీకు గ్రీన్లో కనిపిస్తుందండి. టోటల్గా ఇదంతా బుకింగ్స్ అండి. సో ఆల్మోస్ట్ మనకు ఎకరా యూనిట్స్ కానీ మనకు ఆల్మోస్ట్ ఎక్కడ లేవు, చాలా బిటిల్గానే ఉన్నాయి. సో ఈ విధంగా నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది వెంచర్ క్లోజ్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ తక్కువ ధరతోనే మనము ₹1,00,00,000 కూడబెట్టుకునేటువంటి అవకాశం ఉంది. పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చే అవకాశం ఏకైక ప్లాట్ఫామ్ ఈ ఎర్రచందనం ప్లాట్ఫామ్ అండి. నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఇన్వెస్ట్ చేయండి. ఈ కంపెనీలు ఇన్వెస్ట్ చేశారంటే మీకు లీగల్ డాక్యుమెంట్స్ 100% లీగల్ డాక్యుమెంట్, 100% డెవలప్మెంట్తో, 100% మెయింటెనెన్స్తో ఇచ్చేటువంటి ఏకైక కంపెనీ నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఇక్కడ మాకు శేషాచలం ఫారెస్ట్ నుంచి విత్తనాలు సేకరించి మేమే నర్సరీ, మా ఓన్ నర్సరీ ఉంటుందండి కంపెనీకి సంబంధించి. మేమే పెంచి పెద్ద చేస్తాం, మేమే కటింగ్ చేస్తాం, మేమే అమ్మిస్తాం. అక్కడ కొనుగోలు చేసి ఎర్రచందనం దుంగల్ని కొనుగోలు చేసి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మార్కెటింగ్ కూడా మేమే చేస్తామండి. ఇప్పటి వరకు మేము ఎర్రచందనం మాలలు, ఎర్రచందనం టీ పౌడర్, ఎర్రచందనం సోప్స్ తయారు చేసినటువంటి అగ్రగామి సంస్థ భారతదేశంలో కేవలం నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మాత్రమే అండి. సో మనకి ఇక్కడ ఈ విధంగానటువంటి మనకి లాంచింగ్ సంబంధించినటువంటి విజువల్స్ కూడా చూడండి, ఎంత కోలాహలం, ఎంత సందడిగా ఉంది. యాక్చువల్గా ఇక్కడ ఉన్న వెహికల్స్ కానీ మనకి అక్కడ ఫ్లాట్స్ దొరుకుతాయన్నా కూడా మనకు అనుమానంగానే ఉంది. ప్లాట్స్ అయితే కూడా దొరకవండి. సో ఖచ్చితంగా మీరు ఇంకా నవ్యసాయి ప్రాజెక్ట్ సంబంధించి ఎర్రచందనకు సంబంధించినటువంటి ఇంకా మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా తెలుసుకోండి. కింద నెంబర్లకి మీరు కాంటాక్ట్ చేస్తే మా ఎగ్జిక్యూటివ్స్ కానీ మేము కానీ మీకు సంప్రదిస్తామండి. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తీసుకోండి. మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తారని చెప్పేసి నవ్యసాయి ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయండి. మీరు కోటీశ్వర్లుగా మీరు ఇక్కడ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ₹550 అయిపోయింది.
ఎన్ని రకరకాల డౌట్లు ఉంటాయండి. ఎందుకంటే ఫారెస్ట్ గవర్నమెంటే ఫారెస్ట్ లోని కాపాడలేకపోతుంది, మీరు ఏ విధంగా సెక్యూరిటీ చేయగలుగుతారు సార్ అనేది చాలా మంది డౌట్లు ఉన్నాయి. ఒకటే చెప్తున్నాను సార్, ఫారెస్ట్ లో అనేది కొన్ని లక్షల హెక్టార్లలో ఉంటుంది, కొంతమంది మాత్రం ఎంప్లాయీస్ ఉంటారండి. దానికి ఎటువంటి సెక్యూరిటీ ఉండదండి, సీసీ కెమెరాలు ఉండవు, వాళ్ళకి చుట్టూ ఫెన్సింగ్లు ఉండవు, వాళ్ళు నైట్లు జాబులు చేయరు. కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే రేపు మనకి షేర్ ఉంది కాబట్టి మనం ప్రైవేట్ కాబట్టి 100% చుట్టూ సెక్యూరిటీ ఇస్తాం, అదేవిధంగా సీసీ కెమెరా ఇస్తాం, అవసరమైతే